హాయ్ సార్, ఎలా ఉన్నారు? భలేవారు సార్, బాగున్నాం. పైగా బల్దియాలో ఉన్నాం. మాకేం ఢోకా లేదు. హ్యాపీగా టూర్కి వెళ్తున్నాం. ఆఫీస్ ఎలా కావాలంటే అలా రినోవేట్ చేసుకుంటున్నాం. పైగా మంచి ఇల్లు, పెద్ద కార్, ఐఫోన్. సోలో లైఫే సో బెటర్ అన్నట్లుగా బల్దియానే బెటర్ అంటున్నారు ఆఫీసర్లు. సంస్థలో పైసలు లేవు కానీ జల్సా చేయడంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. స్టడీ టూర్లు, ఆఫీస్ రెనోవేషన్లంటూ పైసలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇంతకీ బల్దియాలో ఏం జరుగుతోంది? వచ్చిన ఆఫీసర్ వచ్చినట్లు ఇక్కడే ఎందుకు తిష్ట వేస్తున్నట్లు? అధికారుల జల్సాలకు కేరాఫ్ గా బల్దియా. నష్టాల్లో జీహెచ్ఎంసీ, స్టడీ టూర్లలో ఆఫీసర్లు. అధికారులు ఇక్కడే ఎందుకు బిస్తర్ వేస్తున్నట్లు? పైసలు లేకపోతే పండుగ చేసుకోవడం కష్టం. బల్దియా మాత్రం అందుకు భిన్నం. పైసలు లేక జీహెచ్ఎంసీ అవస్థ పడుతుంటే రేపటి సంగతి తరువాత, ఇప్పుడైతే ఎంజాయ్ చేయాల్సిందే అంటూ అధికారులు, కార్పొరేటర్లు ఇష్టమొచ్చినట్లు నిధులు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక కష్టాలున్నాయి, లోటును భర్తీ చేసుకునే మార్గమెట్లా అని ఆలోచించాల్సింది పోయి అటు ఆఫీసర్లు, ఇటు ప్రజా ప్రతినిధులు అందరూ లగ్జరీకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజలను టార్చర్ పెట్టి ట్యాక్స్ వసూలు చేసి తీసుకున్న అప్పుల కోసం ప్రతిరోజు ₹1.5 కోటి వడ్డీ కడుతున్నా ఖాందాన్ మే ఫరక్ నై అంటున్నారు. అనుకున్నదే తడవుగా టూర్లు వేస్తున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో స్టడీ టూర్ అంటూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బల్దియా ఖాయా పియా చల్దియా అనే నానుడి కంటిన్యూ అవుతోందా అంటే అవుననే చెప్పొచ్చు. అధికారులు ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే చాలు, గబ్బిలం మాదిరిగా ఇక బల్దియాను వదలడం లేదు. జిల్లాలు, ఇతర డిపార్ట్మెంట్ల నుంచి జీహెచ్ఎంసీకి వచ్చిన అధికారులు నేను పోనుపో, ఇక్కడే ఉంటా అంటూ వైరవేలతో కాలం వెళ్లదీస్తున్నారు. బల్దియాకొచ్చారంటే చాలు వెహికల్, కొత్త ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావాలని మంకుపట్టు పడుతున్నారట. ఇక లేటెస్ట్ గా కార్పొరేటర్లు చేసిన స్టడీ టూర్ కోసం బల్దియా భారీగానే ఖర్చు చేసింది. ఒక్కో కార్పొరేటర్ కు దాదాపు ₹69,000 వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 115 మంది వరకు కార్పొరేటర్లు టూర్కు వెళ్లారు. జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్లు 3 విభాగాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో టూర్కు వెళ్లారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో ఈ టూర్ జరిగింది. ఎంఐఎం కార్పొరేటర్లు ప్రత్యేకంగా వెళ్లారు. మేయర్ బృందం యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు. ఇక డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో సిక్కింలో పర్యటించారు. అక్కడ అమలవుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులు, శానిటేషన్, రోడ్ల నిర్వహణ, ఇతర అంశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ను స్టడీ చేసి ఇక్కడ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వారి పర్యటనల్లో అధ్యయనం చేసిన వాటిని కార్పొరేషన్ పరిధిలో అమలు చేయించేవారు. కానీ ఇప్పుడు జరిగిన టూర్లతో వచ్చిందేంటో, స్టడీ చేసిందేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. జస్ట్ టైం పాస్ టూర్ అంటూ అలా వెళ్లి వచ్చిన వాళ్లే కామెంట్లు చేస్తుండడాన్ని చూస్తే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కార్పొరేటర్ల టూర్తో ఏం ఉపయోగమంటూ బల్దియా ఆఫీస్లో గుసగుసలు పెట్టుకుంటున్నారు ఉద్యోగులు. కష్టకాలంలో ఉన్నప్పటికీ బల్దియాలో దుబారా పెరిగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పెడుతున్న ఖర్చు కూడా చాలా వరకు వేస్ట్ ఖర్చే అంటున్నారు పబ్లిక్. టూర్ల కథ అటుంచితే ఇక కొంతమంది అధికారులైతే తమ కార్యాలయాల రెనోవేషన్ కు భారీగా ఖర్చులు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కింది స్థాయి సిబ్బందికి, విజిటర్స్ కు మాత్రం కూర్చునేందుకు కుర్చీలు, టేబుల్స్ కూడా సరిగా లేని పరిస్థితి. ఉన్నతాధికారులకు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారట. గడిచిన 3 ఏళ్లలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కార్యాలయాల రెనోవేషన్, మెయింటెనెన్స్ అంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక జోనల్ కార్యాలయాలు, డిప్యూటీ కమిషనర్ ఆఫీసుల్లో ఎంత ఖర్చవుతుందో ఆ లెక్క వేరే. అధికారులైతే జబర్దస్తిగా బల్దియాలో బిస్తర్ వేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో, పైగా జీహెచ్ఎంసీలో ఉద్యోగం. అన్నింటికీ మించి మినిస్టర్ కు ఉన్నంత రాజభోగాలు. ఇంకేముంది, బల్దియా అంటేనే ఆఫీసర్లకు జోర్దార్ అయిపోయింది. వచ్చామా అంటే వచ్చాం, పోయామా అంటే పోయాం, అన్ని అలవెన్సులు పొందామా అంటే పొందాం అన్నట్లుగా కొందరు అధికారులకు జీహెచ్ఎంసీ ఓ టూరిస్ట్ హౌస్ అయిపోయింది.
ఇక కొందరు అధికారుల అవినీతికైతే అంతే లేదన్న టాక్ ఎప్పట్నుంచో ఉంది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలో అవినీతి దుమారం రేగింది. దీనిపై కమిషనర్ ఆమ్రపాలి ప్రత్యేకంగా ఫోకస్ చేసి 5 అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏకంగా సర్వీస్ నుంచే రిమూవ్ చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా తిష్టవేసిన అధికారులను సైతం రేపో మాపో శంకరగిరి మాన్యాలు పట్టించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఈ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఓ ఉన్నతాధికారి కింగ్ పిన్ గా మారి ఎంటమాలజీ విభాగాన్ని భ్రష్టు పట్టించారని సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి ఒక్కో విభాగంపై ఫోకస్ చేస్తూ కమిషనర్ ఆమ్రపాలి దూకుడు చూపుతుండటం ఇప్పుడు జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఏ విభాగానికి ముంచుకొస్తుందో, ఎప్పుడు ఏ అధికారిపై వేటు పడుతుందోననే చర్చ జోరుగా సాగుతోంది. మరి దుబారా విషయంలో ఆమ్రపాలి తీరు ఎలా ఉంటుందో చూడాలి మరి.